ఈ టైంలో మనకి ఐ ఆమ్ నాట్ ఓకే యు ఆర్ ఓకే స్టేజ్ అంటారు. అంటే నా జీవితంలో సంథింగ్ రాంగ్ అన్న ఫీలింగ్ కొంతమందికి ఉంటుంది. దీనికి కారణం ఏంటంటే ఫస్ట్ది డబ్బు లేకపోవటం, 2 ఇంట్లో అమ్మ నాన్న ఎప్పుడూ దెబ్బలాడుకుంటూ ఉంటాం, 3 పొట్టిగా ఉన్నాను, నల్లగా ఉన్నాను, సన్నగా ఉన్నాను, లావుగా ఉన్నాను, పళ్ళు ఎత్తుగా ఉన్నాయి, తలదూకుంటుంటే జుట్టు ఊడిపోతోంది, ఈ ఒక్క మట్టిమా లేకపోతే నేను కత్రినా కైఫ్లా ఉండేదాన్ని. ఇలాంటి రకరకాల భావాలతో మన మొహం మీద నవ్వు మాయమైపోతుంది. ఎప్పుడైతే మొహం మీద నవ్వు మాయమైందో కొంతమంది మాట్లాడుతున్నారు అక్కడ, నాగేశ్వరరావు నువ్వు తీసుకుంటావా క్లాసు, నేను వెళ్ళిపోతా. వాళ్ళు ఇంట్రెస్ట్ లేని వాళ్ళు మాట్లాడుతున్నారు అక్కడ. ఏం చెప్పావు? పొద్దునుంచి నాగేశ్వరరావు గొంతు చించుకొని చెప్పాడు డిసిప్లిన్ కావాలి అని. నా వయసు 72 సంవత్సరాలు. నాకు ఇక్కడ స్టేజ్ మీద ఏదైనా అయితే మీరే కారణం. మరి 72 ఇయర్స్. మీ వయసులో నేను సూసైడ్ చేసుకుందాం అనుకున్నాను. ఎవరికి రాకూడని ఒక భయంకరమైన వ్యాధి నాకు వచ్చింది. ఆ వ్యాధికి అప్పుడు మందు లేదు, ఇప్పుడు మందు లేదు. హెయిడ్స్ కాదురా, మందు లేదు. ఆ వ్యాధి ఏంటంటే 18 ఏళ్ల వయసులో నేను ఇంకా పొడుగు ఎదగనని చెప్పి తెలిసిపోయింది, పొట్టి. ఇలాంటి వ్యాధులు ముఖ్యంగా అమ్మాయిలకు చాలా ఉంటాయి. చెప్పాను కదా, నల్లగా ఉన్నాను, పొట్టిగా ఉన్నాను, పళ్ళు ఎత్తుగా ఉన్నాయి, డబ్బు లేదు. అబ్బాయిలకైతే తెల్ల వెంట్రుకలు వచ్చేస్తున్నాయి, బాల్డ్ హెడ్ వస్తుంది. మార్కులు తగ్గిపోయినాయి. ఎందుకంటే పొట్టోడికి మార్కులు ఎందుకని. నా జీవితం అంతా పొట్టి పొడుగు మధ్య ఆగిపోయింది. రాత్రిపూట నిద్రపోతూ ఉంటే చెవిలో ఒక వాయిస్ వినపడేది, పొట్టి 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 పొట్టి, ఆపండి అని లేవడం. మా అమ్మ కొత్త బట్టలు కుట్టిస్తానంటే, ఎందుకమ్మా పొట్టివాడికి కొత్త బట్టలు ఎందుకమ్మా. ఈ టైప్లో జీవితం అంతా పొట్టి పొడుగు మధ్య ఆగిపోయింది. అప్పుడు మా ఫాదరు నాకు సలహా ఇచ్చాడు. మై ఫాదర్ ఈజ్ ఎ గ్రేట్ ఫాదర్. అలాంటి ఫాదర్ చాలామంది దొరకరు. ఆయన నాకు 10 ఏళ్ల వయసులో, బాబు మన దగ్గర డబ్బు లేదురా, అనవసరంగా ఖర్చు పెట్టకు, అనవసరంగా ఖర్చు పెట్టకు, రూపాయి నువ్వు సంపాదిస్తే, రూపాయి నువ్వు ఆదా చేస్తే రూపాయి సంపాదించినట్టు అని చెప్పాడు. 10 ఏళ్ల వయసులో ఆయన నాకు కత్తిరా దివ్యన ఇచ్చి క్షౌరం చేసుకోమన్నాడు. క్షౌరం చేసుకోవడం నేర్పాడు. ఆ రోజుల్లో మంగళకి ₹1.50. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు గత 60 ఏళ్లలో నేను కేవలం 10-12 సార్లు మాత్రమే మంగళ షాప్కి వెళ్ళాను. ఇప్పుడు కూడా నాకు క్షౌరం నేనే చేసుకుంటాను. అంత గ్రేట్ ఫాదర్ నాకు. ఆయన ఏం చెప్పాడంటే, ఒరే నీకు మార్కులు తగ్గిపోతున్నాయి, ఈ వయసులో ఇది సహజం, నీకు ఏదో ప్రాబ్లం వస్తుంది, ఒకసారి ఇక్కడ చూసుకో. ప్రతి మనిషిలోనూ ఇంకో మనిషి ఉంటాడు. ఆ మనిషి నిద్రపోతూ ఉంటాడు. వాడిని జోకొట్టేది ఎవరు? ఫ్రెండ్స్, టీవీ, స్మార్ట్ ఫోన్. అవి మత్తు మందు జల్లుతాయి. ఒకసారి అలా చూసుకో ఎవరున్నారో లోపల అన్నాడు. మీరు కూడా ఆ ఫేమ్ రావాలంటే ఒకసారి అలా చూసుకోవాలి. లోపల ఇంకో మనిషి ఉంటాడు. ఆ మనిషి ఎవరు? సచిన్ తెండూల్కర్. ఇలా చూసుకుంటే ఒక క్రికెట్ బ్యాట్ కనబడింది లోపల. సానియా మిర్జా చూసుకుంటే పివి సింధు, విశ్వనాథన్ ఆనంద్. మీరు చూసుకుంటే ఏం కనబడుతుంది? చదువా, డాన్సా, పెయింటింగా, ఏం కనబడుతుంది? ఒకసారి అప్పుడు నేను ఇలా చూసుకుంటే నాకు రైటర్ కనబడ్డాడు. అప్పుడు ఫస్ట్ టైం ఒక కథ రాశాను, అది పబ్లిష్ అయింది. ఎవడో వచ్చి షేక్ హ్యాండ్ ఇచ్చాడు, బాగా రాసేవరా, పొట్టుడువైనా బాగా రాసేవరా అన్నాడు. అప్పుడు నాకేం పెద్ద సిగ్గు అనిపించలా, ఎందుకంటే లైఫ్లో ఫస్ట్ టైం ఎవరో వచ్చి షేక్ హ్యాండ్ ఇచ్చారు. అది బిగినింగ్. అక్కడి నుంచి ఇక రాయటం మొదలుపెట్టా. ఎక్కడికి వెళ్ళినా సన్మానాలు, పూలగుచ్చాలు. ఆ రోజుల్లో మన ప్రధానమంత్రి లాల్ బహదూర్ శాస్త్రి, ఆయన నాకన్నా పొట్టి. ఒక పొట్టివాడు ప్రధానమంత్రి అవగా లేనిది ఇంకో పొట్టివాడు రైటర్ ఎందుకు అవ్వలేడని రాసి చివరికి స్టేట్ సాహిత్య అకాడమీ అవార్డు వచ్చినప్పుడు ప్రధానమంత్రి పివి నరసింహారావు చేతుల మీద తీసుకున్నాను.
నేను ఇంకో 2 అంగుళాల పొడుగ్గా ఉండుంటే నాకు ఆ అవార్డు వచ్చి ఉండేది కాదు. కసి, ఆ కసిని మీరు పాజిటివ్గా మార్చుకోవాలి. డబ్బు లేకపోవచ్చు, అందం లేకపోవచ్చు, చదువు లేకపోవచ్చు, ఏది లేక, కానీ ఏదో ఉంటుంది. ఆ ఏదో ఏమిటో మీరు కనుక్కోవాలి, మీలో ఉన్నదేంటో మీరు కనుక్కోవాలి. ముఖ్యంగా అందంగా లేనని ఫీల్ అయ్యే అమ్మాయిలకి నేను ఒకటి చెప్తా, నువ్వు ఎన్ని ఆపరేషన్లు చేయించుకున్నా ఐశ్వర్యరాయ్వి కాలేవు. ఐశ్వర్యరాయ్ కావాలంటే అదృష్టం ఉండాలి, కానీ మదర్ తెరీసా కావాలంటే మనసు ఉంటే చాలు. లేని దాని గురించి బాధపడద్దు, ఉన్నదాన్ని డెవలప్ చేసుకో, అది సూత్రం. ఐ క్లియర్? అలా చేసుకుంటే మీరు ఎప్పుడు నవ్వుతూ ఉంటారు.